హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సెకండ్ పార్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్లో మీనింగ్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని ఎలా క్లాసిఫై చేశారో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, అక్కడి నుంచి వాచ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెకండ్ పార్ట్లో సెంటెన్స్ని ఎలాగా క్లాసిఫై చేశారు అని అంటే, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాజెస్. సో రెండు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, ఒక సెంటెన్స్లో క్లాజెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకటి. ఇంకోటి, ఆ ఉన్నటువంటి క్లాజెస్ అనేవి ఎలాంటి క్లాజెస్. గమనించాలి, ఈ సెకండ్ క్లాసిఫికేషన్కి బేస్ ఏంటనంటే క్లాజ్ నెంబర్. అంటే ఒక సెంటెన్స్లో క్లాజెస్ ఎన్ని ఉన్నాయి, ఒక క్లాజ్ ఉందా, రెండు క్లాజులు ఉన్నాయా, మూడు క్లాజులు ఉన్నాయా, అదొకటి. అదేవిధంగా ఆ క్లాజెస్ ఏ రకమైన క్లాజెస్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, క్లాజెస్లో ఇండిపెండెంట్ క్లాజెస్ అని, డిపెండెంట్ క్లాజెస్ అని ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం కదా. సో కాబట్టి ఓన్లీ క్లాజ్ బేస్డే ఈ క్లాసిఫికేషన్ అనేది వెళ్తుందన్నమాట. అవునా? ఈ క్లాజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో సెంటెన్సెస్ని ఈ విధంగా 4 రకాలుగా క్లాసిఫై చేయటం జరిగింది. మొదటిది వచ్చేసి సింపుల్ సెంటెన్స్, రెండవది కాంప్లెక్స్ సెంటెన్స్, మూడవది కాంపౌండ్ సెంటెన్స్, నాలుగవది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి బ్రీఫ్గా తెలుసుకునేదానికంటే ముందుగా ఒకసారి క్లాజెస్ అంటే ఏంటో జస్ట్ రిమైండ్ చేసుకొని మనం ముందుకెళ్తాం. క్లాజెస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, రెండవది డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటే ఇది ఏం చేస్తుందనంటే కంప్లీట్ థాట్ని ఇస్తుంది. చూసారా, ఇండిపెండెంట్గా పేరులోనే ఉంది కదా, ఇండిపెండెంట్. ఇది కంప్లీట్ థాట్ని ఇస్తుంది, వేరే దాని అవసరం లేదు, ఇంకొక క్లాజ్ యొక్క హెల్ప్ దీనికి అవసరం లేదు. అది ఓన్గానే ఏం చేస్తుంది, ఒక కంప్లీట్ థాట్ని ఇస్తుంది. దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. మరి రెండోది చూస్తే డిపెండెంట్ క్లాజ్, పేరులోనే ఉంది కదా, డిపెండెంట్. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటే ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది ఒక కంప్లీట్ థాట్ని ఇవ్వలేదు. అర్థమవుతుంది కదా. కంప్లీట్ థాట్ని ఇవ్వగలిగితే దట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాజ్. కంప్లీట్ థాట్ని ఇవ్వలేకపోతే దట్ ఈస్ డిపెండెంట్ క్లాజ్. ఇది డిపెండెంట్. సో దేనిపైన డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండెంట్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, యూ విల్ గెట్ ది జాబ్, యూ కెన్ ప్లే. ఈ మూడింటిని మీరు చూసినట్లయితే ఇవి ఒక కంప్లీట్ థాట్ని మనకి ఇస్తూ ఉన్నాయి. వెన్ యూ రీచ్డ్ ద స్టేషన్, నువ్వు స్టేషన్కి చేరుకునేసరికి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే. ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, నువ్వు నీ వర్క్ ఫినిష్ చేసిన తరువాత. అంటే ఈ మూడింటిని మీరు చదివారనంటే ఏమర్థమవుతుందనంటే స్టేషన్కి వెళ్ళేసరికి వాట్ నెక్స్ట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, కష్టపడితే. ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్, నువ్వు నీ పని ఫినిష్ చేసుకుంటే. అంటే ఒక కంప్లీట్ థాట్ అనేది ఇక్కడ రాదు. ఇప్పుడు వీటిని మనం వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఏంటి, ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది మనకి తయారైందనమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఇంకా ఈ ఇండిపెండెంట్ డిపెండెంట్ క్లాజెస్ గురించి మనం ఒక వీడియో చేసాం, అది మీరు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటే కంప్లీట్ థాట్ని ఇస్తుంది, డిపెండెంట్ క్లాజ్ అని అంటే కంప్లీట్ థాట్ని
ఇవ్వదు. ఓకేనా, క్లాజెస్లో 2 రకాలు ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మొదట సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ సెంటెన్స్ అని అంటే వన్ ఇండిపెండెంట్ క్లాస్, ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది అని అనుకోండి, దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. ఒక సెంటెన్స్లో నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఎన్ని అని అంటే వన్ అండ్ ఓన్లీ క్లాస్, ఒకే ఒక క్లాస్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఓకేనా, ఆ ఒకే ఒక క్లాస్ కూడా ఏముంటుంది, ఇండిపెండెంట్ క్లాజే ఉంటుంది. ఓకేనా, డిపెండెంట్ క్లాజ్ ఉండేదానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే డిపెండెంట్ క్లాజ్ ఉంది అని అంటే కంప్లీట్ థాట్ రానప్పుడు ఇంకొక క్లాజ్ అవసరం అవుతుంది, అవును కదా. సో కాబట్టి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే ఆ సెంటెన్స్ని ఏమంటారు అని అంటే సింపుల్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తాం. ప్రదీప్ రీడ్స్ బుక్స్. ఓకేనా, సో ప్రదీప్ రీడ్స్ బుక్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకే ఒక క్లాస్, అది ఏం క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. ప్రదీప్ రీడ్స్ బుక్స్ మనకు తెలుసు కదా. ఫైనైట్ వర్బ్, వన్ అండ్ ఓన్లీ ఫైనైట్ వర్బ్ ఉంది. ఒక ఫైనైట్ వర్బ్ ఉంటే ఒక క్లాజ్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఇది కంప్లీట్ థాట్ ఇస్తుంది. సో కాబట్టి ప్రదీప్ రీడ్స్ బుక్స్, దే కెన్ విన్ ద మ్యాచ్, ఒక కంప్లీట్ థాట్. హీఈస్ ఎ డాక్టర్, కంప్లీట్ థాట్. వాటర్ ఫ్రీజెస్ యాట్ 0 degrees centigrade, ఒక కంప్లీట్ థాట్. రవి అండ్ అమర్ ప్లే క్రికెట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫైనైట్ వర్బ్ ఒకటే. ఓకేనా, సో 2 సబ్జెక్ట్స్ కలిపి ఒకే ఒక మనం ఎలా చేయొచ్చు, దే అని అనుకోవచ్చు. ఓకేనా, రవి అండ్ ప్లే. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది మనకి మెయిన్ కాదు, కానీ నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ అనేది మెయిన్. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సింపుల్ సెంటెన్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సింపుల్ సెంటెన్స్ అని అంటే అర్థమైందనంటే ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్ అని అంటారు, రైట్. ఆ తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో మనం చూద్దాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ డిపెండెంట్ క్లాజ్ జాయిన్ టు యాన్ అంటే ఒకటే అని కదా. సో ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 క్లాజెస్ ఉన్నాయి. ఒకటేమో ఏం క్లాజు, డిపెండెంట్ క్లాజు, ఇంకొకటి ఏం క్లాజు, ఇండిపెండెంట్ క్లాజ్. ఇంకా క్లియర్గా చూస్తే ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది దేంతో ప్రారంభమవుతుంది అని అంటే చూసారా, సబార్డినేటింగ్ కంజంక్షన్తో కానీ రిలేటివ్ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అవుతుంది డిపెండెంట్ క్లాజ్. ఓకేనా, సబార్డినేటింగ్ కంజంక్షన్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ కానీ. ఓకేనా, సబార్డినేటింగ్ కంజంక్షన్ అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకాస్త డీటెయిల్గా చెప్పుకుంటాం. ఓకేనా, సో కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది 2 క్లాజులు ఉంటాయి. ఒకటేమో ఏ క్లాజు, డిపెండెంట్ క్లాజ్, ఇంకొకటి ఏం క్లాజు, ఇండిపెండెంట్ క్లాజ్. మరి ఈ 2 క్లాజెస్ కలవాలి కదా. కలవాలి అంటే ఎలాగ కలుస్తాయి అని అంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్తో కానీ లేక రిలేటివ్ ప్రొనౌన్తో కానీ కలుస్తాయి. ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, అవును కదా. కష్టపడు మంచి మార్కులు తెచ్చుకో. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపింది ఎవరు, ఇఫ్ అనేటటువంటి కంజంక్షన్. చూసారా, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది ఏంటి అని అంటే డిపెండెంట్ క్లాజ్. చూసారా, దేంతో ఇవి, ఇట్ ఈస్ హెడెడ్ బై సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇఫ్. ఇఫ్ అనే కంజంక్షన్ వచ్చింది కదా. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే, కంప్లీట్ థాట్ ఇవ్వటం లేదు కాబట్టి డిపెండెంట్ క్లాస్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇది కంప్లీట్ థాట్ ఇస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ క్లాస్. సో ఒక డిపెండెంట్ అండ్ ఒక ఇండిపెండెంట్ 2 క్లాజులు ఉన్నప్పుడు దట్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మరి వీటిని కలిపేది ఎవరనంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ కలపొచ్చు, లేక రిలేటివ్ ప్రొనౌన్ కూడా కలపొచ్చు. ఓకేనా. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, చూసారా. సో ఇదేంటి, డిపెండెంట్ క్లాజ్. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, వెన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఇది వచ్చేసి ఏం క్లాజ్, మెయిన్ క్లాజ్. దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే దో హీ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడినప్పటికీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇదేమో ఏం క్లాజు, డిపెండెంట్, ఇది వచ్చేసి ఇండిపెండెంట్. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ దో హీ వర్క్డ్ హార్డ్.
ఇదే సెంటెన్స్ని నేను మరలా రాశాను. ఎందుకు రాశానో చూస్తాం. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇవి రాసేటప్పుడు మనం పంక్చువేషన్స్ ఏవైతే మనకి తెలుసు కదా, ఫుల్ స్టాప్, కామా ఇవి ఉన్నాయి కదా, ఈ పంక్చువేషన్స్ అనే వాటిని మనం కరెక్ట్గా పెట్టడం కూడా చాలా అవసరం. చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దో హీ వర్క్డ్ హార్డ్. స్టార్టింగ్లో డిపెండెంట్ క్లాజ్ వచ్చినప్పుడు, అవును కదా, డిపెండెంట్ క్లాజ్ అంటే ఎట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది దానికి ముందు ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దో హీ వర్క్ హార్డ్, ఇలాగా ఫస్ట్ డిపెండెంట్, ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను, ఫస్ట్ ఏంటి డిపెండెంట్ క్లాజు, ఆ తర్వాత ఏంటి ఇండిపెండెంట్ క్లాజ్. ఇలా వచ్చిన సందర్భాల్లో మనం ఏం చేయాలి అని అంటే కామా పెట్టాలి. ఇక్కడ చూడండి కామా, మీకు క్లియర్గా నేను కలర్ చేంజ్ కూడా చేసి చూపిస్తాను. సో మీరు గమనించాల్సింది ఏమనంటే కామా, చూసారా, కామా. సో కామా ఖచ్చితంగా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు ఫస్ట్ డిపెండెంట్ వచ్చి తర్వాత ఇండిపెండెంట్ రాసే సందర్భంలో మనము డిపెండెంట్ క్లాజ్ తర్వాత కామాని రాయాలి. ఇప్పుడు ఇట్లనే ఏం చేసామనంటే ఫస్ట్ మెయిన్ క్లాజ్ రాసాం, అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ రాసి తర్వాత ఏం చేశాను, డిపెండెంట్ రాశాను. సో ఇక్కడ మనం కామా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూడండి కామా రాయలేదు. ఇది పంక్చువేషన్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్ అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చూశారు, సబార్డినేటింగ్ కంజంక్షన్తో ఎలాగా రెండింటిని మనం కలిపామో చూసాం. అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్తో ఎలా కలుపుతారో చూస్తాం. చూడండి, ఇక్కడ రెండు క్లాజులు మనం చూసినట్లయితే రవి రీడ్స్ బుక్స్. ఓకేనా. అదేవిధంగా రవి ఏం చేస్తాడు, కామిక్స్ చదువుతాడు. గమనిస్తున్నారా. సో ఇక్కడ రవి హూ రీడ్స్ కామిక్స్ రేర్లీ రీడ్స్ బుక్స్. ఓకేనా. ఇక్కడ చూడండి రీడ్ అనే ఒక ఫైనైట్ వర్బ్ ఉంది, ఇక్కడ రీడ్స్ కామిక్స్ అనే ఒక సెంటెన్స్ క్లాజ్ ఉంది. ఇక్కడ రీడ్ ఫైనైట్ వర్బ్, ఇక్కడ రీడ్ బుక్స్లో కూడా, అంటే రెండు కూడా ఒకే ఫైనైట్ వర్బ్ ఉండటం జరిగింది. అయితే ఇక్కడ కామిక్స్ చదవటం గురించి అయితే ఇక్కడ బుక్స్ చదవటం గురించి. ఓకేనా. ఇక్కడ హూ అనేది ఏమవుతుందనంటే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. ఈ హూ ద్వారానే ఏం చేయటం జరిగింది, రవి కామిక్స్ చదువుతాడు, రవి బుక్స్ చదువుతాడు అనే వాటిని కూడా నేను ఏం చేయటం జరిగింది, ఇక్కడ కంబైన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక డౌట్, ఇక్కడ హూ అనేది ఏంటి అని అంటే హూ అనేది కంజంక్షన్, అదేవిధంగా హూ అనేది ప్రొనౌన్ కూడా, అంటే రవి బదులు కూడా వాడటం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం తర్వాత దీని గురించి ఒక స్పెషల్ క్లాస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అండ్ అ రిలేటివ్ ప్రొనౌన్ అని అంటే, రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఏం చేస్తుంది అని అంటే సబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది, బట్ కంజంక్షన్ అనేది సబ్జెక్ట్గా పని చేయదు. అది వాటి రెండింటికి సంబంధించినటువంటి డిఫరెన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఏం చేయడం జరిగింది, రెండు క్లాజెస్, హూ రీడ్స్ కామిక్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే కామిక్స్ చదువుతారో, మనకేంటి కంప్లీట్ థాట్ రాలేదు, డిపెండెంట్ అయింది. ఓకేనా. సో కాబట్టి రవి రీడ్స్ బుక్స్ ఆర్ రేర్లీ రీడ్స్ బుక్స్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే కామా, ఇది కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే రవి అని కామా ఇచ్చాను, ఇక్కడ పీపుల్ అని చెప్పి నేను కామా అని రాయలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రవి హూ రీడ్స్ కామిక్స్ ఒక క్లాస్, పీపుల్ హూ రీడ్ కామిక్స్ ఇది ఒక క్లాస్. ఓకేనా. ఇక్కడ హూ రీడ్స్ కామిక్స్ అనేది ఏం క్లాస్, ఇది ఏం క్లాస్ చెప్పండి, అది పూర్తి థాట్ని, అంటే ఒక కంప్లీట్ థాట్ని ఇస్తుందా, కంప్లీట్ థాట్ని ఇవ్వటం లేదు. కాబట్టి అది ఏంటి, డిపెండెంట్ క్లాస్. మరి ఈ డిపెండెంట్ క్లాస్ అనేది ఈ సెంటెన్స్లో ఎసెన్షియలా నాన్ ఎసెన్షియలా, అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటిదా ఇంపార్టెన్స్ లేనటువంటిదా మనం తెలియాలి అని అంటే, ఎప్పుడైనా కామా పెట్టాము అని అంటే కామా తర్వాత రాసేటటువంటి ఇది ఏమవుతుంది అని అంటే నాన్ ఎసెన్షియల్ అవుతుంది. అంత ప్రామినెన్స్ దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే రవి ఎవరైతే కామిక్స్ చదువుతారో అనేది అంత ఇంపార్టెన్స్ కాదు. రవి ఏంటి, ఇక్కడ మనం చూస్తే బుక్స్ చదువుతాడనేది మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అంశం అన్నమాట.
ఓకేనా. నాన్ ఎసెన్షియల్ అయిన సందర్భంలో ఇక్కడ మనం కామా పెట్టాలి. ఇక్కడ పీపుల్ దగ్గర కామా పెట్టలేదు కాబట్టి హూ రీడ్ కామిక్స్ అనేది కూడా ఏంటి ఎసెన్షియల్ పార్ట్ అవుతుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కామా ఉంది అని అంటే నాన్ ఎసెన్షియల్, కామా లేదు అని అంటే ఎసెన్షియల్. ఓకేనా. సో ఫైనల్గా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటే రెండు క్లాజెస్ ఉంటాయి. ఒకటి డిపెండెంట్ క్లాజు, ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాజ్. ఈ రెండు క్లాజులు ఎవరి అంటే వేటితో అవి కంబైన్ అవుతాయి అని అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్. రెండు కూడా చేసే పని కలపటమే. అయితే రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది, మరి కంజంక్షన్ అనేది సబ్జెక్ట్గా పనిచేయదు. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనం తెలుసుకోవాల్సినవి ఏమేంటి చెప్పండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని, మీరు ఒకవేళ ఎవరైనా మన క్లాసెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని దీన్ని క్లియర్గా రాసుకోండి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటి, ఇవి వచ్చేసి రెగ్యులర్గా వాడేటటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. వీటితో గనక ఒక క్లాజ్ స్టార్ట్ అయితే ఆ క్లాజ్ అనేది ఏ క్లాజ్ అవుతుంది అని అంటే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూస్తాం. ఐ ఫినిష్డ్ మై వర్క్. ఐ ఫినిష్డ్ మై వర్క్. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఒక కంప్లీట్ థాట్ ఇస్తుంది, నేను నా పని ఫినిష్ చేసేసాను. ఇప్పుడు దీనికి ముందు నేను ఆఫ్టర్ అనేటటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ పెట్టాను. ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై వర్క్, నేను నా పని పూర్తి చేసిన తరువాత. అంటే ఆఫ్టర్ లేనప్పుడు ఇది ఏంటి, ఇండిపెండెంట్ క్లాజే. ఆఫ్టర్ ఎప్పుడైతే కలిసిందో ఇది ఏమైపోయింది, డిపెండెంట్ క్లాజ్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఒక క్లాజ్కి ముందు ఉన్నప్పుడు ఆ క్లాజ్ కాస్త ఏం క్లాజ్ అవుతుంది, సబార్డినేటింగ్ క్లాజ్ లేకపోతే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. వీటిని ఏమంటారంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటారు. ఓకేనా. మన కంజంక్షన్స్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా వీటి గురించి చెప్పుకుందాం. ఇంకా చూసినట్లయితే రిలేటివ్ ప్రొనౌన్స్, ముఖ్యమైనటువంటి రిలేటివ్ ప్రొనౌన్ హూ, హూజ్, హూమ్, విచ్, దట్. ఓకేనా. వీటితో గనక ఒక క్లాజ్ అనేది ప్రారంభమైతే ఆ క్లాజ్ ఏం క్లాజ్ అవుతుంది అని అంటే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, అంటే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కాంపౌండ్ సెంటెన్స్ అని అంటే ఇక్కడ క్లియర్గా ఉంది కదా. కాంపౌండ్ సెంటెన్స్లో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. అంటే రెండు ఏం క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజెస్ ఉంటాయి. మరి రెండు మెయిన్ క్లాజెస్ ఎలాగా కలిసి ఒక సెంటెన్స్ అవుతాయి అని అంటే మూడు రకాలుగా కలుస్తాయి. ఎన్ని రకాలుగా, మూడు రకాలుగా. ఒకటి వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సహాయంతో అయినా కలుస్తాయి, ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సహాయంతో కలుస్తాయి. రెండవది కంజెక్టివ్ యాడ్వర్బ్తో అయినా కలుస్తాయి, కంజెక్టివ్ యాడ్వర్బ్తో అయినా కలుస్తాయి. మూడవది సెమీకోలన్ సహాయంతో అయినా కలుస్తాయి. మూడు రకాలుగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కానీ, కంజెక్టివ్ యాడ్వర్బ్తో కానీ, సెమీకోలన్తో కానీ కలుస్తాయి. ఎగ్జాంపుల్స్ చూస్తామా. గుర్తుపెట్టుకోవాల్సింది కాంపౌండ్ సెంటెన్స్ అని అంటే రెండు కూడా ఏం క్లాజులు, మెయిన్ క్లాజులే, అంటే ఇండిపెండెంట్ క్లాజులే. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ లైక్ కాఫీ, రవి లైక్స్ టీ. నాకు కాఫీ ఇష్టం, రవికి టీ ఇష్టం. ఈ రెండింటిని నేను ఏం చేశాను, అండ్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలిపాను. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే కామా అనేది పెట్టాలి. ఐ వెంట్ టు వర్క్ బట్ జాన్ వెంట్ టు ద పార్టీ. ఐ వెంట్ టు వర్క్ ఒక కంప్లీట్ థాట్ ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ క్లాస్. జాన్ వెంట్ టు ద పార్టీ ఇది కూడా ఒక కంప్లీట్ థాట్ ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ క్లాస్. ఈ రెండింటిని ఏం చేయటం జరిగింది, బట్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలపటం జరిగింది. సో రెండు కంప్లీట్ థాట్ ఇచ్చేటటువంటి క్లాజెస్, అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్. ఓకేనా. ఇక్కడ మనం చూస్తే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలపటం ఎలా చూసాం. ఇప్పుడు ఐ వెంట్ టు వర్క్ హౌఎవర్ జాన్ వెంట్ టు ద పార్టీ. ఇక్కడ హౌఎవర్ అనేటటువంటి కంజెక్టివ్ యాడ్వర్బ్ని ఉపయోగించడం జరిగింది. ఓకేనా. కంజెక్టివ్ యాడ్వర్బ్ ఉపయోగించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇందాక ఇక్కడ మనం కామాలు ఇచ్చాం కదా, ఇక్కడ సెమీకోలన్ ఇచ్చి హౌఎవర్ తర్వాత మరలా కామా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అండ్కి బట్కి ముందే కామా రాసాం, కంజెక్టివ్ యాడ్వర్బ్ వచ్చినప్పుడు హౌఎవర్ తర్వాత కామా రాసాం, హౌఎవర్కి ముందు సెమీకోలన్ రాసాం. పంక్చువేషన్స్కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అయితే మూడవ రకమైనటువంటి అంటే సెమీకోలన్తో కూడా ఏం చేయొచ్చు, ఓన్లీ సెమీకోలన్తో కూడా రెండు మెయిన్ క్లాజెస్ని మనం ఏం చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. ఎలాగనంటే ఐ వెంట్ టు వర్క్, చూడండి సెమీకోలన్, జాన్ వెంట్ టు ద పార్టీ. ఇది ఏం చేసింది, సెమీకోలన్ రెండింటిని కూడా కలిపింది అని. సో కాంపౌండ్ సెంటెన్స్ అని అంటే ఏంటి చెప్పండి క్లియర్గా, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఈ రెండు క్లాజెస్ మూడు రకాలుగా కంబైన్ అవుతాయి. ఏమేం రకాలుగా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కానీ, కంజెక్టివ్ యాడ్వర్బ్తో కానీ, సెమీకోలన్తో కానీ. అంటే ఈ కాంపౌండ్ సెంటెన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అదేవిధంగా కంజెక్టివ్ యాడ్వర్బ్స్ కొన్ని తెలిస్తే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. అవేంటి అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. వీటిని గుర్తుపెట్టుకోవటం కోసం ఒక నెమోనిక్ ఉంది, అదేంటనంటే ఫ్యాన్ బాయ్స్, ఫర్ అండ్ నాట్ బట్ ఆర్ యట్ సో. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. అదేవిధంగా కంజెక్టివ్ యాడ్వర్బ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలంటే ఇవి కూడా, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే దీన్ని జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అందులో రాసుకున్నారంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో అది వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్ గురించి. అండ్ ఫైనలీ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. గమనించండి, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ డెఫినేషన్ చూసినట్లయితే ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అంట. ఇండిపెండెంట్ క్లాజెస్ లేక మెయిన్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి, రెండు ఉంటాయి. జాయిన్ టు వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్. ఇవేమవుతాయి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్తో ఇవి జాయిన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం వెన్ ఐ వెంట్ టు ద స్టోర్, వెన్తో వచ్చింది కాబట్టి సో ఇదేంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేట్ క్లాస్. ఓకేనా, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది, ఒకటే డిపెండెంట్ క్లాస్. మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు బై సమ్ మిల్క్, ఇది కంప్లీట్ థాట్ ఇస్తుంది కదా, మెయిన్ క్లాస్. బట్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, ఈ బట్తో ఇది కంబైన్డ్ అయింది అని అంటే సో ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఐ డిడెంట్ హ్యావ్ ఎనఫ్ మనీ అనేది కూడా మెయిన్ క్లాస్. చూడండి, రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. సో ఇదేంటి, టోటల్గా చూస్తే ఇది ఒక కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవును కదా. రెండు మెయిన్ క్లాజెస్ కనిపిస్తున్నాయి కదా. అదేవిధంగా చూడండి, రవి రీడ్స్ కామిక్స్ బట్ రాజు రీడ్స్ బుక్స్. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చూస్తున్నాం. బికాజ్ బుక్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇంకా ఏం చేసాం, బికాజ్ బుక్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనేది ఏమవుతుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అంటే రెండు మెయిన్ క్లాస్లో ఒక సబార్డినేట్ క్లాజ్ కూడా ఉంది. సో ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మూడోది చూస్తే హీ క్రైడ్, ఒక కంప్లీట్ థాట్ వస్తుంది. బికాజ్ ద బాల్ హిట్ హిమ్ అనేది ఒక కంప్లీట్ థాట్ ఇవ్వటం లేదు, అవును కదా. అండ్ ఐ అపాలజైజ్డ్ హిమ్ ఏం చేస్తుంది, కంప్లీట్ థాట్ ఇస్తుంది. ఓకేనా, కాబట్టి ఇందులో కూడా మనం చూసినట్లయితే హీ క్రైడ్, ఐ అపాలజైజ్డ్ ఇమీడియట్లీ రెండు మెయిన్ క్లాజులు. బికాజ్ ద బాల్ హిట్ హిమ్ అనేది సబార్డినేట్ క్లాజ్. సో కాబట్టి రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి, ఒక సబార్డినేట్ క్లాజ్ కూడా మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఏమేమనంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.